అరకొర వేతనాలతో పట్టణ మహిళా స్వయం సహాయక సంఘాల్లో పనిచేస్తున్నటువంటి ఆర్పీల యొక్క సమస్యలను పరిష్కరించాలని వారు నేడు చెలో హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వేములవాడ పట్టణంలో ఉన్నటువంటి 28 మంది మహిళా ఆర్పీలను పట్టణ పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. పట్టణ మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థం మాదితో పాటు కౌన్సిలర్లు తీవ్రంగా ఖండించారు. ఆర్పీల యొక్క న్యాయమైనటువంటి డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. తమ హక్కుల కోసం పోరాటం చేస్తున్న ఆర్పీలను ముందస్తుగా అరెస్ట్ చేయడం రాష్ట్ర ప్రభుత్వం యొక్క దుర్మార్గపు చర్యగా ఆమె అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు నిమ్మశెట్టి విజయ్, మారం కుమార్, గోలి మహేష్, నాయకులు రామతీర్థపు రాజు, ముద్రకొల వెంకటేశం, వాసల శ్రీనివాస్, సుంకపాక రాజు తదితరులు ఉన్నారు. మాకు శాలరీ వచ్చి ఫస్ట్ నుంచి ఏం లేదు, 1200 వేతనంతో, అది గౌరవ వేతనంతో మా సభ్యుల నుంచి మేము తీసుకున్నాము. ఇప్పుడు మన తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక 4000 రూపాయలు పెంచింది. అది కూడా మాకు గవర్నమెంట్ నుంచి వచ్చేది కాదు. మాకు ఎట్లా అంటే శ్రీనిధి ద్వారా మనకు అక్కడి నుంచి వడ్డీ రూపకంలో అట్లు ఇస్తున్నారు. అది కూడా మా అకౌంట్లో పడదు, మా సమైక్య అకౌంట్లో పడితే అక్కడి నుంచి మేము డ్రా చేసుకోవడం జరుగుతుంది. అంతేగాని మాకు ఈ జీతం అనేది ఏం లేదు. రీసెంట్గా 2000 రూపాయలు పెంచారు, దాంతో 6000 రూపాయలు అయింది. 6000 అయినప్పటి నుంచి మాకు ఇప్పుడు 8 నెలల నుంచి రూపాయి కూడా ఆ వేతనాలు కూడా రాలేదు. దానికోసమని ఇలా ధర్నా చేద్దామని అనుకున్నాము. ముందస్తు మమ్మల్ని అరెస్ట్ చేయడంతో ఇక్కడికి వచ్చేసాం సార్. మేము ఏంటంటే మాకు 18,000 రూపాయలు కనీస వేతనం ఇవ్వాలి. మాకు ఎటువంటి గుర్తింపు లేదు. మేము ఇన్ని సర్వేలు, ప్రతి సర్వే గవర్నమెంట్ నుంచి వచ్చే ఏ ప్రభుత్వం ఉన్నా మేము అన్ని సర్వేలు చేస్తున్నాము, కానీ మాకు ఎటువంటి గౌరవం లేదు. ఈ రాష్ట్ర చరిత్రలోనే ఇంటి నుంచి మబ్బుల 5 గంటల నుంచే మరి మహిళలను అర్ధరాత్రిలా చూడకుండా మరి పోలీసులను పెట్టి పోలీస్ స్టేషన్కు తరలించిన రోజు ఇది చీకటి రోజు. ఎందుకంటే ఆర్పీలు పొద్దున్న లేస్తే ప్రభుత్వ పథకాలను అమలు చేయడం కొరకు, మీరు ఇచ్చే సర్వేల కొరకు, ప్రతి ప్రోగ్రాంను కూడా వీళ్ళు ముందుండి మరి ప్రజలను మోటివేట్ చేసి మరి ముందు నడుపుతూ ఉన్నారు. వారి యొక్క చాలని వెట్టి సాగిన జీతం మరి గతంలో కేసీఆర్ గారు 4000 నుంచి 6000 రూపాయలు పెంచితే మరి 8 నెలల నుంచి జీతాలు లేవు, మా పూట ఎట్లా గడవాలి, మా పిల్లలు ఉన్నారని చెప్పి ఆవేదనతో ఒక శాంతియుత ధర్నా కార్యక్రమం పెట్టుకున్న మా యొక్క ఆడబిడ్డలను మరి పొద్దున పూట మహిళా పోలీసులు లేకుండా మరి పోలీసుల జీపులలో వీళ్ళు తరలించడం నిజంగా బాధాకరం. దీన్ని వెంటనే వీరి యొక్క జీతాలు పెంచి వారికి రావాల్సిన మరి 8 నెలల జీతాలు కూడా వెంటనే వేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఆర్పీ సభ్యులను మన ఉదయం పొద్దునపూట 5 గంటలకు స్టేషన్కు తీసుకురావడం జరిగింది. మరి వారి యొక్క కోరికలను మరి రాష్ట్ర ఆర్పీ సంఘం అధ్యక్షుల పిలుపు మేరకు వారు అంటే అనుకోలేకపోవాలి, కానీ మద్దతుగా ఉండాలని చెప్పి అనుకునే క్రమంలో మరి పోలీసులు పొద్దునపూట పడుతుండడం చాలా దుర్మార్గం. ఎందుకంటే మరి వారి హక్కుల కోసం కొట్లాడడం తప్పు కాదు. మరి ప్రజాపాలనలో మార్పు అన్నారు. మరి మార్పు అంటే అరెస్ట్ అయినా మరి మార్పుకు నిదర్శనం మరి ప్రతి ఒక్క మహిళలు కావచ్చు, ఇలా గురుకుల పాఠశాల కావచ్చు, ఆశా వర్కర్లు కావచ్చు, ఎన్నో రంగాల ఇబ్బంది చేసినటువంటి ఈ రేవంత్ సర్కార్కు ఖచ్చితంగా మేము ఒకటే చెప్తున్నాం, మార్పు అంటే అభివృద్ధి చేసి మార్పు చేయండి, హక్కులను చూపించి మార్పు చేయండి. అంతేగాని అరెస్ట్ చేసి దౌర్జన్యం చేసి మరి వాళ్ళ హక్కులను భంగపరచడం బాధాకరం. దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం వీరితో చర్చ చేసి కనీస వేతనం వంటి వారికి ఇప్పించాలి. ప్రభుత్వం ప్రజాపాలన అని చెప్పుకున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మరి అరెస్టుల పర్వం కొనసాగుతుంది. ఈరోజు చూస్తూ ఉంటే మరి వేములవాడ పట్టణ మున్సిపల్ పరిధిలో పనిచేసిన 28 మంది ఆర్పీలను పొద్దున పూటనే 5 గంటలకు వారి ఇంటి ముందు వచ్చి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకురావడం ఇంత దుర్మార్గమైన చర్య. అంటే ఈ రేవంత్ రెడ్డి చెప్పేది ఒకటి చేసేది ఒకటి విధంగా కనిపిస్తా ఉంది. ఈరోజు మరి ఆర్పీలు ఎందుకోసం మరి వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేయడం కోసం హైదరాబాద్కు తరలి వెళ్తుంటే మరి ఈ విధంగా అక్రమంగా స్టేషన్ తీసుకురావడం, ఒక మహిళా కానిస్టేబుల్ లేకుండా మరి ఈ రకంగా తీసుకురావడం మరి సందర్భంగా ఖండిస్తా ఉన్నాము. వారు మరి గత ప్రభుత్వ హయాంలో 4000 ఉన్న మా జీతాన్ని 6000కు పెంచడం జరిగింది. మరి ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి 8 నెలల నుండి జీతాలు లేవు. మాకు అరకొర ఉన్నటువంటి జీతాలతో మేము ఎలా పొట్ట గడిపేది అని చెప్పి ఈ రకంగా వారు వెళ్లబూసుకోవడానికి వాళ్ళ ఆవేదనను ప్రభుత్వానికి విన్నవించడానికి వెళ్తే మరి ఈ విధంగా చేయడం ఒక హేతుబద్ధమైన చర్యగా
భావిస్తా ఉన్నాము. మరి ఈ రోజు 1,000,000 మంది మహిళలను కోటీశ్వరం చేస్తామని చెప్పినటువంటి ఈ ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్పే ఈ మంత్రివర్గం కావచ్చు, ఈ ప్రభుత్వం కావచ్చు, మహిళను ఈ విధంగా తీసుకోవడం, ఇలా స్టేషన్లో పెట్టడమేనా కోటీశ్వరం చేయడం? ఈ రోజు సీతక్క నిన్న చెప్తుంది మన మహిళా సంఘాలకు 2 చీరలు ఇస్తున్నామని చెప్పి. మహిళా సంఘాలకు ఇస్తున్నటువంటి చీరలు కాదు, ముందుగా ఈ ఆర్పీలు ప్రతి ఒక్క పనిని, ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్క పనిని కూడా వారు రికార్డు చేసి అధికారులకు అప్పచెప్తే దాని ద్వారా సంక్షేమ ఫలాలు కావచ్చు, ఇటు అభివృద్ధి ఫలాలు కావచ్చు జరుగుతాయి. మరి వాళ్ళకు గుర్తింపు ఇవ్వండి, ఫస్ట్ వాళ్ళకు డ్రెస్ కోడ్ ఇవ్వండి, వాళ్ళకు చీరలు ఇవ్వండి. అది కాకుండా మహిళా సంఘాలకు చీరలు ఇస్తానని చెప్పినటువంటి మంత్రి సీతక్కను కూడా ఈ విధంగా అడుగుతున్నాను. కాబట్టి వారి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్స్ నెరవేర్చే వరకు వారి పక్షాన మేమందరం కూడా పోరాటం చేస్తున్న సందర్భంగా తెలియజేస్తున్నాము.